రాలేగావ్ సిటీ కన్సిడర్ చేసుకుంటే అన్నా హజారే విలేజ్ అన్నమాట. అన్నా హజారే విలేజ్లో 1970sలో ఎంత దారుణంగా ఉండేదంటే, సో అక్కడెక్కడ చూడడానికి కూడా ఒక పచ్చి మొక్క కూడా కనిపించేది కాదన్నమాట. అంత దారుణంగా ఉండేది. అక్కడ వ్యవసాయం లేక ప్రజలు చాలా అల్లాడిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళ ఫుడ్ ప్రొడక్షన్ ఉండేది కాదు, ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అసలు అనిమల్స్కి ప్రొటెక్షన్, అనిమల్స్ కూడా ఉండేటివి కాదు. అక్కడ ప్రజలు అంత దారుణంగా ఉండేవాళ్ళు. సో దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన పెద్దగా చదువుకోలేదు, అసలు సైంటిస్ట్ కూడా కాదు, ఏంటంటే పెద్ద నాలెడ్జ్ ఉన్నవాడు కాదు, జస్ట్ హంగర్ అనమాట. అంటే మా ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి, వాటర్ రిసోర్స్ని ఎలా కాపాడాలి, సో ఏన్షియంట్ పద్ధతులని ఒకసారి రివైండ్ చేశాడు. చూడండి ఆ కొండపైన ఎంత చక్కగా వాళ్ళు రాళ్ళు అమర్చారు. వర్షం పడిన వెంటనే ఆ కొండపైన ఏమవుతుందంటే, సో ఆ వర్షం అనేది ఇక్కడ ఇంకుతుందన్నమాట రాళ్లపైన. ఇంకినప్పుడు ఏంటంటే లో లెవెల్లో బార్డర్లో ఉన్న విలేజెస్లో ఉన్న గ్రౌండ్ లెవెల్ వాటర్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట, ఇంక్రీజ్ అవుతాయి. సో అది గ్రేట్ ప్లాన్ అసలు. ఇక్కడ చూడండి అక్కడక్కడ గుంతలు, కొండపైన గుంతలు తీశారు. వర్షం పడంగానే ఏమవుతుంది, వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఒక గుంతల్లో ఇంకుతుంది అనమాట. ఇంకినప్పుడు ఏంటంటే ఆ వాటర్ అనేది కింద గ్రౌండ్ లెవెల్ వాటర్స్లో ఫ్లో అవ్వడానికి ఉన్న ఆ పొరల్లోకి చేరుతుందన్నమాట. చేరినప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ వీళ్ళందరికీ క్యూలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కదండి, ఇండివిజువల్గా వచ్చి అక్కడ గుంతలు తోడేవాళ్ళు. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చి అక్కడ వాటర్ రిసోర్సెస్ కోసం, ఫ్యూచర్ కోసం గమనించి ఫ్యూచర్ కోసం అప్పట్లోనే కష్టపడిచ్చారన్నమాట. సో ఎంత అద్భుతంగా చూడండి. ఇది 98లో వాళ్ళ గ్రాస్ రేట్ తీసుకుంటే ఏమైందంటే, ఒక్క ఇండివిజువల్ రైతు ఇయర్లీ 98లోనే 40,000 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు వ్యవసాయం ద్వారా. ఇవన్నీ ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అద్భుతమైన ఒక అవగాహన ఉండి వాటర్ బ్యాంక్స్ని సేవ్ చేయడం వల్ల, రెయిన్ వాటర్ని సేవ్ చేయడం వల్ల, వాటర్ షెడ్ డెవలప్మెంట్ని అద్భుతంగా పండించడం వల్లే జరిగిందన్నమాట. సో ఇక్కడ జాబోవా టెంపుల్లో కూడా చూస్తే 50 years బ్యాక్, సో న్యాచురల్ రిసోర్సెస్ అనేది చాలా లీస్ట్గా ఉండేవి, చాలా ఘోరంగా ఉండేది అనమాట. కనీసం అక్కడ డ్రింకింగ్ వాటరే కాదు కానీ పచ్చి మొక్క కూడా ఉండేది కాదు. సేమ్ ఆల్మోస్ట్ అక్కడ కూడా ఏంటంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్, అక్కడ కొండలు ఉండడం చాలా బెనిఫిట్ అనమాట. పడ్డ వర్షాన్ని అంతటిని కూడా నాడాస్ ఏర్పాటు చేసి, డ్యామ్స్ లాగా ఏర్పాటు చేసి, సో అలా వాటర్ని సేవ్ చేశారు. సో తర్వాత వాళ్ళ గ్రేస్ రేట్ అలా పెరిగింది చూడండి, ఎంత అద్భుతంగా పెరిగింది, ఎంత గ్రాస్ లెవెల్లో అద్భుతంగా పెరిగిందనమాట. సో ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పైకి వెళ్ళింది 97కి. సో ఇది కన్స్ట్రక్షన్ అనమాట. మనం ఫస్ట్ పిక్చర్లో చూసుకున్న ఏరియా ఇది. సో ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. సో పడిన రెయిన్ని మనం సేవ్ చేసుకోవాలి. సో వాటర్ లేకపోతే మనిషి మనుగడ అనేది ఉండదండి. నో ల్యాండ్ ఫర్ వాటర్ కదండి. సో వాటర్ లేకపోతే ఏంటంటే ప్రపంచ మనుగడే ఉండదు. లేక్స్ పొల్యూట్ చేసుకుంటున్నాం, ఉన్న అడవులు నరికేసుకుంటున్నాం. మనం ఎలా జీవించడం ఎలా? ఉన్న కొద్దిపాటి వర్షాన్ని అంతటిని కూడా మనం సేవ్ చేసుకోకపోతే చాలా ఘోరం ఉంది. ఇండివిజువల్గా ఒక ట్రీ నరికితే ప్రకారం ఏంటంటే ఫోటో యాక్ట్ అనుకుంటాను, యాక్ట్ ప్రకారం ఏంటంటే తను జైల్లో పెడతారు. బట్ అయితే మన వాళ్ళు ఏంట్రా అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారు, ప్రాజెక్టుల పేరుతో అడవులంతటిని సర్వనాశనం చేసేస్తారు. దాన్ని డిఫారెస్టేషన్ చేసి రీఫారెస్టేషన్ చేయరు. అయినా వాళ్ళకి శిక్షలు పడవు. నాకు అర్థం కాదు ఏంటో ఇది. ఎవరు ఆలోచించాలి? అసలు పెద్ద క్రైమ్ గవర్నమెంట్ చేస్తూ క్రైమ్ని, సో ప్రజలకి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. దీనిపైన ఎన్విరాన్మెంటలిస్టులు పోరాడడం లేదు, గవర్నమెంట్ చట్టాలు చేయడం లేదు, కోర్టులు మాట్లాడట్లేదు. ఒక చెట్టు నరికితే ఇండివిజువల్ పర్సన్ నేరమైనప్పుడు ప్రాజెక్టుల పేరుతో 1000 ఎకరాల అడవులు నరికితే అది ఎంత పాపం అండి? మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లాస్ట్ 10 yearsగా 23% అడవులు నరికేశారండి. చెన్నైలో 7% అడవులు గ్రోత్ అయ్యాయి, మధ్యప్రదేశ్లో 18% అడవులు గ్రోత్ అయ్యాయి, మహారాష్ట్ర, గుజరాత్లో 15% అడవుల్ని వాళ్ళు గ్రో చేసుకుంటే మనం మాత్రం 23% అడవులను నరికేసాం ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా ఘోరమైన స్థితి. ఇలానే వాటర్ ప్రాబ్లం అనేది కంటిన్యూ అయితే ఇక్కడ చూడండి మనం టెక్నాలజీ వైపు పడుతున్నాం కదా. సో ఇక్కడ ఏమన్నాడు, టాయిలెట్ చేస్తున్నాడు. సో మనం టాయిలెట్ చేసిన వాటర్ని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని అవే డ్రింక్ చేయాల్సి వస్తుంది. యూ రెడీ ఫర్ దట్? లేకపోతే వాతావరణాన్ని పరిరక్షించి బాగా చెట్లు నాటి లేదా పడ్డ రెయిన్ వాటర్ని సేవ్ చేసి బాగుపడదాం. డిసైడ్ యూ.
ఇవన్నీ జరగాలి అంటే మంచి నాయకులు రావాలి. మంచి నాయకులు రాకపోతే ప్రజల గురించి ఆలోచించరు, ఫ్యూచర్ గురించి ఆలోచించరు. నీ ఓట్ నమ్ముకో. ఓట్ ఫర్ ఇండియా, నాట్ ఫర్ మనీ. థ్యాంక్ యూ.